వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. ఇవాళ నూనె వంకాయ చారు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తామండి. సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులో కొంచెంగా 2 టేబుల్ స్పూన్ నువ్వుల్ని యాడ్ చేసి చల్లారపెట్టి అందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 లవంగాలు, ఒక రవ్వ చెక్క, ఒక యాలకి, కొన్ని మిరియాలు, అదేవిధంగా కొంచెం కొబ్బరిని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాక, పల్లీలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక, గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనము కొంచెం 1 టేబుల్ స్పూను ఉప్పు, కారం, ధనియాల పొడి, అదేవిధంగా కొంచెం పసుపు పొడిని యాడ్ చేసుకోండి. చిటికెడంతా జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి. కొంచెంగా 2 రెమ్మలు పుదీనా, కొత్తిమీరని యాడ్ చేసుకోండి. క్లీన్ చేసుకొని ఇప్పుడు చింతకాయ నానబెట్టి పెట్టుకోవాలి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. ఇప్పుడు చూడండి, వంకాయలని ఈ విధంగా బ్లాక్గా తిరగకుండా ఉండాలి అంటే ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా 6 కానీ 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అన్ని వంకాయలు. అట్లా కట్ చేసుకున్న వంకాయలు అన్నిటికీ మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం మసాలాని ఇలా యాడ్ చేసేసుకునేసి అన్ని వంకాయలకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు మామూలు ప్యాన్ కానీ లేదంటే కుక్కర్ కానీ పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. అది వేడెక్కిన తర్వాత అందులో ఆవాలని యాడ్ చేసుకొని ఒక హాఫ్ టమోటాని కానీ 1 టమోటాని కానీ యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకుని యాడ్ చేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత మసాలా పెట్టినవన్నీ ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. మూత పెట్టి వదిలేయండి. ఆ తర్వాత చూడండి, ఇలా బాగా దగ్గరికి అంటే బాగా ఆయిల్ అంతా పట్టి అది ఇదే ఉంటుందన్నమాట. అప్పుడు మసాలాని ఇందులో యాడ్ చేసి ఇది కూడా ఒక 3 మినిట్స్ కింద అడుగు అంటకుండా హై ఫ్లేమ్లో పెట్టి 3 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అప్పుడే ఇది బాగా మసాలా పచ్చి స్మెల్ లేకుండా ఉంటుందండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక గ్లాస్ వాటర్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకు తెలుస్తుంది కదా, అప్పుడు చింతపండు వాటరు నార్మల్ ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మీకు గ్రేవీకి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోండి. మాకు గ్రేవీ కావాలి కాబట్టి ఒక గ్లాస్ యాడ్ చేశాను. మీకు ఇంకా తక్కువే అయితే హాఫ్ గ్లాస్ కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని విజిల్ అన్న పెట్టుకోండి, లేదంటే అలానే బాయిల్ చేసుకోవచ్చు. నేనైతే ఒక విజిల్ పెట్టుకుంటానండి, లేకపోతే కనుక అలానే బాయిల్ చేసేయచ్చు. టైం అవుతుంది కాబట్టి మార్నింగ్ హడావిడి ఎక్కువ ఉంటుందని నేనైతే విజిల్ పెట్టేస్తాను. ఇప్పుడు చూడండి, దగ్గరకు వచ్చేసింది ఇంకా కర్రీ. ఇంకా కొత్తిమీర వేసేసి ఇందులో సర్వ్ చేసుకోవడమే.